హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు ఈ వీడియోలో బెనారస్ బ్లౌజ్ అండి. దీనికి సెపరేట్‌గా క్లాత్ అయితే తీసుకున్నాననమాట 1 మీటర్. అలాగే లైనింగ్ కూడా 1 మీటర్ తీసుకున్నానండి. షోల్డర్ వచ్చేటప్పటికి 5 ఇంచులకి మార్క్ చేసుకున్నాము. ఆర్మ్ రౌండ్ కోసం మనం 6 ఇంచులు కానీ, 5.5 ఇంచులు కానీ మార్క్ చేసుకోవాలి. అయితే నేను ఇప్పుడు 5.5 ఇంచులకే మార్క్ చేశానండి. నడుము లూజ్ వచ్చేటప్పటికి 9 ఇంచులు, ఖర్చు కోసం 2 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాము. ఈ మొత్తం ఇలా లైన్ కొట్టేసుకోవాలి. 1 ఇంచు ఆర్మ్ రౌండ్ కోసం మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా ఆర్మ్ రౌండ్ కోసం రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కటింగ్లోకి 2 ఇంచులు మార్క్ చేసుకున్నాము. అప్పుడు షోల్డర్ కోసం 3 ఇంచులు ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ పొడవు మనం 5 ఇంచులు మార్క్ చేసుకున్నాము. కటింగ్ కోసం 2.5 ఇంచులు. అది ఈ రౌండ్ అండి, నెక్ రౌండ్ కోసం. ఇలాగా మనం ఎలా అయితే మార్క్ చేసామో ఆ మార్క్ మీద ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, మార్కింగ్ మీద నుంచే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎప్పుడు హ్యాండ్స్ తీసుకుంటామో ఈసారి నేను ఫ్రంట్ భాగం అయితే తీసుకుంటున్నానండి ఈ క్లాత్లో. ఎందుకంటే హ్యాండ్స్ మనం 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ అయితే ఫ్రంట్ భాగం తీసేస్తున్నాను. మనం హ్యాండ్స్ కోసం ఎల్బో హ్యాండ్స్ తీసుకుంటామండి. క్లాత్ అనేది సరిపోతుంది, కానీ మనకు ఒక సైడు ఖచ్చితంగా జాయింట్లు అనేది వస్తుందన్నమాట. ఇప్పుడైతే ఫస్ట్ మనము 2 ఇంచులకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలాగా బ్యాక్ పార్ట్ పెట్టి మొత్తం మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇలాగా చూడండి, హ్యాండ్స్ అంటే ఆర్మ్ రౌండు, షోల్డరు, మొత్తం మనం ఎలా అయితే కటింగ్ చేసామో ఆ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఫ్రంట్ నెక్ మనం తక్కువ తీసుకుంటాం కాబట్టి ఇలాగా చూడండి ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 13 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి ఈ 3 మార్కింగ్లు ఇలా కలుపుకోవాలండి. ఇలా లైన్గా చక్కగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నుంచి 6 ఇంచులు 6.5 ఇంచులు అయితే తీసుకోవాలండి. మనకి ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి 6 ఇంచులు కానీ 6.5 ఇంచులు కానీ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ తీసుకున్నామంటే 7 ఇంచులు తీసుకున్నట్టు డీప్ అయిపోతుంది. ఖచ్చితంగా 6 ఇంచులు అయితే తీసుకోవాలి, లేదా 6.5. కొంచెం డ్రీప్ కోసం అయితే 6.5 ఇంచులు తీసుకోవాలి, లేదంటే 6 ఇంచులు సరిపోతుంది. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్క్ చేసామో అదే విధంగా ఇక్కడ ఆర్మ్ రౌండ్ లోతు వచ్చేటప్పటికి 1/2 ఇంచు కొంచెం తీసానండి నేను. ఇక్కడైతే ఈ లాస్ట్కి వచ్చేటప్పటికి మనం సమానంగానే కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏ విధంగా అయితే మార్క్ చేసామో ఆ విధంగానే కట్ చేసుకోవాలండి. చూడండి నీట్గా. ఇక్కడ వచ్చేటప్పుడు ఫ్రంట్ నెక్ ఇలాగ కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనము హ్యాండ్స్ తీసుకోవాలండి. హ్యాండ్స్ కోసం మనం ఒక సైడ్ అయితే జాయింట్ అనేది వస్తుంది. ఇది ఏంటంటే ఎల్బో హ్యాండ్స్ కాబట్టి మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి తీసుకుంటున్నాము. ఇక్కడ ఒక మార్కింగ్ అంటే 5.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం 2 ఇంచులు అయితే తీసుకుంటున్నాము. పొడవు వచ్చేటప్పటికి 10 ఇంచులు తీసుకుంటున్నామండి. 10 ఇంచుల పొడవు ఎల్బో హ్యాండ్స్. ఇది 10 ఇంచుల పొడవు దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇది చక్కగా ఇలా లైన్ కొట్టేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఆర్మ్ రౌండ్ లోతు కోసము మనము 3.5 ఇంచులు అయితే మార్క్ తీసుకుంటున్నాము. ఇది ఖచ్చితంగా 3.5 ఇంచులు 3 ఇంచులు అయితే మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఈ లైన్స్ అనేవి కరెక్ట్గా ఇలాగా లైన్ అనేది కొట్టేయాలి. మార్కింగ్ లైన్ కొట్టిన తర్వాత ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఇలాగా చూడండి ఇక్కడి నుంచి ఇలాగా డౌన్ చేసుకుంటూ ఈ మార్కింగ్లో కలపాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడి నుంచి ఇలాగా మనం కట్ చేసుకోవాలి. ఎలా అయితే మార్క్ చేసామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి, మళ్ళీ ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ జాయింట్ పడుతుంది కండి, జాయింట్ పీస్ కూడా తీసేసుకుందాము. చూడండి ఈ విధంగా పెట్టి జాయింట్ పీస్ కూడా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇలా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ ఇక్కడి నుంచి ఇది మనం ఇక్కడ కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఈ పీస్లో మనము తీసుకోవాల్సింది షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ కోసము
4 పీసెస్ అయితే తీసుకుంటాను నేను ఎప్పుడు. ఈ క్లాత్ ఇది చూడండి, మనం ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నాం కాబట్టి కొంచెం క్లాత్ అనేది తగ్గుతుంది. మనకి ఇందులో క్రాస్ పీసెస్ కూడా రావు, చిన్న చిన్న పీసెస్ వస్తాయి. అవి జాయింట్ చేసుకొని మనం క్రాస్ పీసెస్ వేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనము ఎల్బో హ్యాండ్స్ తీసుకుంటున్నాము, ఇక్కడ కరెక్ట్గా 1 మీటర్ అయితే రాదండి. ఇది మనము లైనింగ్ అనేది ఫోల్డింగ్లో తీసుకుంటాం, అంటే మనం విడిగా తీసుకుంటే టాన్లో తీసుకుంటే ఎక్కువ వస్తుంది. టాన్ కాకుండా మనం పీస్ తీసుకున్నామంటే దాంట్లో 80 సెంటీమీటర్ల కంటే 1 పాయింట్ ఎక్కువ ఉంటుందేమో, అంతే. 1 మీటర్ అని చెప్తారు కానీ కరెక్ట్గా 1 మీటర్ అయితే రాదండి. ఇవి వచ్చిన దాంట్లోనే మనము సర్దుకొని కట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం 3/4 హ్యాండ్స్ పెట్టుకున్నప్పుడు లైనింగ్ అనేది సరిపోవట్లేదు. చూడండి, ఇక్కడ క్రాస్ పీస్ అనేది ఇట్లా తీసుకున్నామండి. ఈ మిగతా పీసెస్ అన్నీ చూడండి. ఇప్పుడు లైనింగ్ అనేది కట్ చేసాము, అయిపోయింది. మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ తీసుకుంటున్నాము. హ్యాండ్స్కి ఇది కూడా మెయిన్ క్లాత్ కూడా జాయింట్ పడుతుందండి. చూడండి, ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ మనకి జాయింట్ పడుతుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ మెయిన్ క్లాత్ కూడా తగ్గుతుంది. మనం కుట్టేటప్పుడు అది జాయింట్ అనేది అతకాల్సి ఉంటుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేస్తున్నాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుంటామండి. దీంట్లో కొంచెం కింద వైపు కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది మెయిన్ క్లాత్ ఉంచేసి, పై వైపు వచ్చేటప్పటికి కూడా నేను కొంచెం అంత క్లాత్ ఎక్స్ట్రానే ఉంచానండి. చూడండి ఏ విధంగా అయితే మనం వేసామో ఇట్లా కొంచెం ఒక 1/2 ఇంచ్ కూడా తక్కువగా మెయిన్ క్లాత్ అనేది ఉంచి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసాం. ఇప్పుడు ఈ దీంట్లో మనం ఫ్రంట్ భాగం అలాగే షేప్ బెల్ట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. చూడండి, ఫ్రంట్ భాగం నేను ఈ విధంగా క్రాస్గా మూలకి వేసి తీస్తున్నాను. మనము ఒక్కసారి పీస్ పెట్టినప్పుడు అన్ని పీసెస్ పెట్టేసి కట్ చేసుకోవాలి. అది మనము ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నాం కాబట్టి నేనైతే సపరేట్గా హ్యాండ్స్ ముందు తీసేసాను. చూడండి, ఇట్లా ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువగా ఉంచుకొని క్లాత్ అనేది మన చుట్టూతో ఇలా కట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడి నుంచి ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలా ఉన్న పీస్లో మనము చూడండి ఇక్కడి నుంచి దీంట్లో వచ్చేటప్పటికి షేప్ బెల్ట్స్ తీసుకోవాలండి. ఇలా పెట్టేసి మనం ముందుగా లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక పీస్ పెట్టేసి ఇదంటే మనము జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇలా కట్ చేసుకున్నాం. చూడండి, చాలా సింపుల్గా మనము బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చండి. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.